వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం భారీ పోలీసు బలగాలతో సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. తొలుత ఆయన అనుచరుడైన రామును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హై డ్రామా నడుమ జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూనే జోగి రమేష్ పోలీసు వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దనరావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని కీలక ఆధారంగా తీసుకుని సిట్ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. అయితే ఈ ఆరోపణలను జోగి రమేష్ మొదటి నుంచి ఖండిస్తున్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఈ కేసు తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రిగా పనిచేసిన కీలక నేత అరెస్టు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.